ఫైనలీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఫామ్ లోకి వచ్చారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కి వచ్చారు. ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్ నుండి నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. ఇక రెండవ ఓవర్ నుండి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ స్టార్ట్ చేశారు హిట్టింగ్ చేయడం. ఇటువైపు ట్రావిస్ హెడ్ తగ్గట్లేదు, అటువైపు అభిషేక్ శర్మ కూడా తగ్గట్లేదు. అలా విధ్వంసం చేస్తున్నారు కేకేఆర్ బౌలర్స్ ని. హెడ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చి రాగానే బౌండరీలు కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ త్వరగా అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన అదే ఓవర్ లోనే అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి స్లోగా స్టార్ట్ చేశారు. కానీ మంచి పార్ట్నర్షిప్ ని మెయింటైన్ చేశారు. అందుకే స్కోర్ 226 భారీ టార్గెట్ ను పెట్టారు. ఈ టార్గెట్ ను ఛేదించడానికి కేకేఆర్ ఓపెనర్స్ వచ్చారు. ఫిన్నెలెన్ ఆడిన మొదటి ఓవర్ లోనే 25 పరుగులు చేసి ఒక్కసారిగా అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. ఇంత భయంకరంగా హిట్టింగ్ చేస్తున్న ఫిన్నెలెన్ రెండవ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత వచ్చిన రఘువంశీ మంచి బ్యాటింగ్ చేయడంతో స్కోర్ ని అలా ముందుకు తీసుకెళ్లాడు. రహానే అండ్ కెమెరన్ గ్రీన్ కూడా త్వరగా అవుట్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్స్ లో రింకు సింగ్ తప్ప ఇంకెవరూ మంచిగా ఆడలేకపోయేసరికి కేకేఆర్ కు ఓటమి తప్పలేదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వీక్ ఉంది అనుకున్న ఈ రోజు మాత్రం అందరూ తమ బౌలింగ్ చక్కగా వేయడంతో మ్యాచ్ ని గెలిచారు.